ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు నేచురల్ స్టార్ నాని. అంటే సుందరానికి తర్వాత నాని వివేక్ ఆత్రేయ కలిసి చేసిన చిత్రం సరిపోదా శనివారం. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. మొదటి రోజు తెలుగులో ఆల్మోస్ట్ 9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. అలాగే ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో 4 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా సరిపోదా శనివారం సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం, వీకెండ్ కలిసి వచ్చి ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. దసరా తర్వాత నాని రెండో అత్యధిక ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాగా సరిపోదా శనివారం నిలిచింది. దసరా సినిమాకు ఫస్ట్ డే 38 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని SLV సినిమాస్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇందులో 23 కోట్లకు పైగా షేర్ అని ట్రేడ్ వర్గాల టాక్. దాంతో కంపేర్ చేస్తే సరిపోదా శనివారం వెనుకపడిందని చెప్పాలి. ఇక సరిపోదా శనివారం మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా SJ సూర్య విలన్ పాత్ర చేశారు. ఈ మూవీని DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై DVV దానయ్య నిర్మించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. మరి సరిపోదా శనివారం ఫస్ట్ వీకెండ్ లో ఎంత రాబడుతుందో చూడాలి.